నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సోషల్ మీడియాకి బాగా పరిచయం ప్రసాద్ బెహారా. తన కామెడీతో తనకంటూ ఒక ప్రత్యేక కేటగిరీని తను సృష్టించుకున్నాడు. అలాంటిది ఇప్పుడు లైంగిక ఆరోపణలు అని చెప్పేసి ఒక ఇష్యూ వచ్చింది కదా! ఆయన చేసిన ఒక 6 తప్పులు అని చెప్పేసి ఒక క్వెషన్ వస్తుంది. అవి ఏంటి సార్ అవి? బేసికలీ ప్రశాంత్ బెహ్రా చిల్లా చిత్తుగా క్యారెక్టర్లు వేసుకుంటూ ఏదో రకంగా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా ఒక స్లాంగ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. కొన్ని వెబ్ సిరీస్ల ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు విడుదల అవ్వబోతున్న బచ్చలమల్లి సినిమాలో కూడా ఉన్నాడట. అది రిలీజ్ అవ్వలేదు కాబట్టి నాకు తెలియదు. అండ్ మొన్నటి కమిటీ కుర్రాళ్ళు అనే సినిమాలో కూడా మంచి రోల్ చేశాడు. ఇలా ఇలా పలు వెబ్ సిరీస్లో, షార్ట్ ఫిలింలో, చిన్న చిన్న సినిమాలో చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తనకంటూ గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. ఎదుగుతున్నాడు అనడం కంటే ఈవెన్ తనకు కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. తన వెబ్ సిరీస్లో కూడా హిట్టే. సో ఇట్లాంటి ఆయన మీద తనతో పాటు వర్క్ చేసిన కో స్టార్ కంప్లైంట్ చేసింది. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే తను రాసిన కంప్లైంట్లో ఏం రాసిందంటే, నాకు 1.5 year నుంచి ఈ అబ్బాయి తెలుసు. షూటింగ్ లొకేషన్లో ఇష్టం ఉన్నట్టు తాకేవాడు. అండ్ పిచ్చి పిచ్చి డైలాగులన్నీ వేసేవాడు. డబుల్ మీనింగ్ డైలాగులన్నీ వాడేవాడు. కొన్ని బూతులు కూడా ఉన్నాయి, మనం మాట్లాడలేము. అక్కడ ఇక్కడ తాకేవాడు అసభ్యంగా. ఎన్నోసార్లు హెచ్చరించా. ఫస్ట్ వెబ్ సిరీస్ టైంలో కూడా అసభ్యంగా తాకితే నేను అసలు ఇంత పని చేయనని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఆయన సారీ, ఇంకెప్పుడు ఇలాంటి విషయాలు జరగవు, నన్ను క్షమించు, కలిసి వర్క్ చేద్దాం, నువ్వు ఉంటే బాగుంటుంది, వెబ్ సిరీస్ హిట్ అవుతుందని పలానా వాళ్ళు అంటున్నారు, మన ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది. అబ్బాయి నేను ఇంత పని చేయను, అసలు నువ్వు సరిగ్గా ఉండవు, నీ చేతులు కాలు సరిగ్గా ఉండవు, నీ నోరు సరిగ్గా ఉండదు, ఐ కాంట్ వర్క్ విత్ యూ. లేదు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, వీళ్ళు పిలిస్తే నువ్వు చేయనన్నావంట, అందుకే నేనే అడుగుతున్నాను, అలాంటిది ఏమీ ఉండదు, నేను నీకు దూరంగానే ఉంటా, బాగానే ఉందాం, చేసుకుందాం, సర్లే చేద్దాం, మళ్ళీ ఆఫర్ ఎందుకు పోగొట్టుకోవడం, వీడిని దూరం పెడితే సరిపోద్ది కదా, మళ్ళీ మంచి ఆఫర్ కొన్ని లక్షల డబ్బులు వస్తాయి, అది ఒకడి వల్ల దాన్ని వదులుకోవడం ఎందుకు, ఆ ఒకడినే దగ్గర రాకుండా చేసుకోవచ్చు కదా, కవచంలాగా తను తను కాపాడుకోవచ్చు అని ఒప్పుకుంది. ఇప్పుడు అసలు వివరాల్లోకి వెళ్తే మళ్ళీ అతను అదే చేశాడు అని కంప్లైంట్ చేసింది. ఇప్పుడు ఈ విషయం పక్కన పెట్టేస్తే బేసిక్గా జనరల్గా ఈ మధ్య కాలంలో అమ్మాయిల అబ్బాయిల మీద ఎప్పటి నుంచో పరిచయం ఉండి నన్ను అలా చేశాడు ఇలా చేశాడని కేసులు పెడుతున్నారు. మనం గతంలో కూడా చాలా చూసాం. కొన్నిట్లో అథెంటిసిటీ ఉంది, కొన్నిట్లో అథెంటిసిటీ లేదు. కానీ ఈ కేసు విషయానికి వస్తే మాత్రం నేను న్యూట్రల్గా ఒకటి చెప్పాలనుకున్నాం. నేను ప్రశాంత్ బెహ్రా ఈవిడ చెప్పినవన్నీ చేసిడా లేదా తర్వాత సంగతి. ఒక ఆడపిల్ల తనకి ఇష్టం లేదు అంటే నువ్వు తనని తాకడానికి వీల్లేదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ నేను ఎందుకు ఈ అమ్మాయి తరఫున మాట్లాడుతున్నాను అంటే, తను కావాలంటే నీ మీద అత్యాచారం కేసు కూడా పెట్టవచ్చు, కానీ లైంగిక ఆరోపణలే పెట్టి వదిలేసింది. అంటే షీ వాండ్ యూ. చెప్పినా వినకపోతే పోలీస్ స్టేషన్లో చెప్పింది. నీకు అర్థమైందా? అంతే, అంతమించి తను నీ మీద పగ తీర్చుకోవాలనుకుంటే ఏమైనా పెట్టవచ్చు, కేసులు 100 పెట్టవచ్చు. పగ తీర్చుకోవాలనుకోవాలా. ఇప్పుడు ఏ కేసు అయినా సరే తనకంటూ ఒక పేరు ఇప్పుడు పోయినట్టే కదా సార్. అది వాడి కర్మ, ఏం చేయలేము. అంటే నువ్వు పగ తీర్చుకోవాలన్న పిల్ల అనుకోవాలా, నీకు బుద్ధి చెప్పాలనుకుంది. ఈ కేసులో డిఫరెన్స్ అయితే అన్ని మిగతా కేసులతో పోల్చుకుంటే బాగా గమనించు. ఆవిడ లైన్ మెన్షన్ చేసి, నువ్వు అన్న మాటలన్నీ మెన్షన్ చేసి, నీ పేరులో బమ్ అని ఉంది కాబట్టి నీ బమ్ మీద కొట్టాను, నువ్వు అలా ఉన్నావు కాబట్టి ఇలా చేశాను, ఇది కాబట్టి ఇలా ఏవేవో చెప్పడం. ఆ ముక్కేంటి అలా ఉంది, సర్జరీ చేసుకోవచ్చు కదా, ఇదేంటి ఇలా ఉంది, అది చేసుకోవచ్చు కదా, ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కదా, నువ్వు అటు వెళ్ళవచ్చు కదా, నీకెందుకు? బేసికల్లీ నీ పనేదో, నీ షూటింగ్కి వచ్చావు, బండి పంపారా లేదా నీ బండిలో నువ్వు వచ్చావా తర్వాత సంగతి. మొహానికి రంగు పడిందా, వేషం సరిగ్గా వేసావా, రంగు తీసావా, ఇంటికి వెళ్ళిపోయావా, అంతే కదా. ఇచ్చిన 4 డైలాగులు సరిగ్గా చెప్పావా లేదా, నటించావా లేదా, అంతే. అవన్నీ వదిలేసి పక్కోళ్ళ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మనకు అనవసరంలా. మన ఇంకొకటి, పక్కన అమ్మాయి ఉంటే చాలు రెచ్చిపోతూ ఉంటారు జనాలు. అంటే ఈమెని నాకు బాగా క్లోజ్ అని అందరికీ చెప్పడానికి గిల్లుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసాం మనం. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్సే, నువ్వు నన్ను నమ్మి ఎక్కడికన్నా వస్తావు, వీఆర్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్. మన ఇద్దరం కలిసి సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు నేనేం చేసా, కావాలంటే చేతులు అంటే వాళ్ళందరూ చూపించడానికి, చూసావా నాకు నేను అమ్మాయిని ఏం చేసినా ఏమనట్లేదు అనే
క్యూట్గా పోర్ట్రే చేసుకోవడం, అందమైన అమ్మాయిలు కనిపిస్తే. అంటే ఇట్లాంటి అలవాట్లు కొంతమందికి ఉంటాయి. ఇతను చేశాడని నేను అనట్లా, కానీ తను ఆరోపించింది. తన ఆరోపణ గురించే మనం మాట్లాడుతున్నాం. అండ్ వాళ్ళ పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ లేకుండా అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే తాకకూడదబ్బా. కొంతమందికి చిరాకుగా ఉంటుంది. ఈవెన్ నాకైనా సరే. సడన్‌గా వచ్చి భుజం మీద చేయేసినా, లేకపోతే ముట్టినా ఒక టైప్ ఆఫ్ ఇన్కన్వీనియంట్ ఉంటుంది. వై? బికాజ్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అంతే కదా! నువ్వు వచ్చావు, హాయ్ హాయ్ సెకండ్ అనేది ఎందుకు ఇట్లా ఇచ్చుకున్నారు? ఐదర్ సెకండ్ ఆర్ నమస్తే వాట్ ఎవర్ అన్ ఇంట్రొడక్షన్ బిట్వీన్ యూ. తర్వాత కౌగలించుకో ఓకే అనుకుంటే. హాయ్ రా, హాయ్ బాగున్నా రే 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 రా, అంతే. సడన్గా ఎందుకంటే అనిపిస్తుంది ఎవరిది అని. వితౌట్ పర్మిషన్ ఎవరిని ముట్టకూడదు. వాళ్ళకు నచ్చని పని పదే పదే కూడా మనం చేయకూడదు. ఏ పనైనా సరే. నువ్వు వచ్చావు, నవ్వుతా నవ్వుతా కొంతమందిని అని ఇట్లా కొడతాం. వాడికి అది నచ్చదు. నచ్చనప్పుడు బా ఊకే అట్లా కొట్టకరా అంటారు. 1కి 4 సార్లు చెప్పినప్పుడు వినాలి. అయినా సరే అది రిపీట్ చేయకూడదు. అలా వచ్చినప్పుడు వెనకాల బమ్మిన టప్ అని ఇలా కొట్టేవాడంట. ఆ పిల్లకి అది నచ్చదు. నలుగురు చూస్తున్నారు, ఏమనుకుంటారు, నీకు నాకేమైనా ఉందనుకుంటారు. వై యు ఆర్ డూయింగ్ దిస్? ఇంకొకటి, ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రిక్ట్గా బండి దిగి వచ్చావు. నెక్స్ట్ మేకప్ రూమ్లో మేకప్ అవుతున్నావు. మేకప్ పైన ఆల్రెడీ చెప్పావు, బాబు కొంచెం దూరంగా ఉండి మేకప్ అయ్యి అన్నావు. అబ్బో ఇవిడేంటో అనుకుంటాడు వాడు. కాస్ట్యూమర్, బాబు కొంచెం దూరంగా ఉండే బట్ట అక్కడ పెట్టు అంటావు. బాబు మెడకంటకుండా తల దువ్వు అని హెయిర్ డ్రెస్సర్కి చెప్తావు. అబ్బాయి ఇవిడేంటో అని వాళ్ళు ముగ్గురు అనుకుంటారు. నేను సడన్గా వచ్చి హే ఇట్టెల్లా నిన్ను ఇలా కొట్టాను అనుకో, ఆ ముగ్గురు దగ్గర నీ పరువేమవ్వాలి? నువ్వు అప్పటిదాకా మెయింటైన్ చేసుకున్న మెయింటెనెన్స్ ఏమవ్వాలి? పడిపోతుంది. లొకేషన్లో ఆడపిల్లలు లీనియన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక రవ్వ దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అందరినీ. కొంచెం చనువు ఇచ్చినా మీద పడతారని. అర్థమైందా? కొంచెం రవ్వంత చనువు ఇచ్చినా పన్నిగిలించుకుంటూ మీదికి వస్తాడు. ఎందుకు అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారు అంటే, వాళ్ళకి నచ్చకపోతే ఒక రవ్వ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తారు. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అప్పటిదాకా నువ్వు ఒక గౌరవాన్ని సంపాదించుకుంటే, సడన్గా నీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకడు వచ్చి నిన్ను వీపు మీద కొట్టిన, బుగ్గ గిల్లిన, జుట్టు బీకిన, గిల్లిన నీకు చిరాకేదు? ఆ చిరాకులో నీకు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. నేనంటూ ఒకటి మెయింటైన్ చేస్తున్నా, నువ్వు నాకు ఫ్రెండ్వే పర్వాలా, నా మెయింటెనెన్స్ని గౌరవించు, నాకున్న గౌరవం నాకు ఇవ్వు, నేను నీకు ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇస్తా. నువ్వు ఈ వెకిలి చేష్టలన్నీ చేస్తే నాకు చూసే వాళ్ళ దగ్గర నా వాల్యూ పడిపోతుంది. చూసే ఎవడ ఇది అట్లాంటిదిరా, చూడు గిలితే గిల్లించుకుంటుంది, కొడితే కొట్టించుకుంటుంది అంటారు. నేను వార్న్ చేయలేను నిన్ను ప్రతిసారి, ఎందుకంటే నీ పరువు కూడా పోద్ది వాళ్ళందరి ముందు. గట్టిగా నిన్ను ఒకటి పీకొచ్చు అందరి ముందు, నువ్వు రేపు మంచి షూటింగ్కి రావు, లొకేషన్ డిస్టర్బ్ అవుతుంది, ఏవేవో అవుతాయి. అవసరంలా దూరంగా ఉండు. అదే నేను ఉండలేను, నాకు అలవాట్లేదు. అప్పటికీ చాలాసార్లు జరిగి ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి అర్థం కాక, ఇదిగో ఇంకో సైట్లో చేసామంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే చెప్తున్నా, చెప్పుకుంటే చెప్పుకోవే అన్నాడంట. ఆవిడ మెన్షన్ చేసింది ఆ లైన్, నీకు ఇంత బలుపు ఉందా, ఉండు చెప్తా అని చెప్పేసి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఆవిడ ఉండేది మణికొండే. జనరల్గా ఇలాంటి కంప్లైంట్స్ అన్ని నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్తాయి. అంటే అక్కడ దగ్గరే, యాక్చువల్గా వీళ్ళిద్దరు ఉండేది అక్కడే. అదేంటో సర్ప్రైజ్గా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. వాళ్ళు అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించి 14th జరిగిన ఇన్సిడెంట్. 14th జరిగిన ఇన్సిడెంట్ ఇది. కొంచెం 2 రోజులు లేట్గా వెలుగులోకి వచ్చింది అంతే.